వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం నాయకులు అలాగే కార్యకర్తలు అంటే అధికార పార్టీలో గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీని లేదా కార్యకర్తలను నేతలను ఎంత ఇబ్బంది పెట్టారో దానికి సంబంధించి ఇప్పుడు ఏపీలో దాడులు జరుగుతున్నాయి. టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా వైసీపీ నేతలపైన కార్యకర్తలపైన కూడా దాడులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి సూచన కూడా చేశారు. ఆయన అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులపైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఓటమి పాలై అలాగే టీడీపీ కూటమి ఘన విజయం సాధించినటువంటి సమయంలో అనేక చోట్ల వైసీపీ నేతల ఇళ్లపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తదితర ఇళ్ల వద్ద కూడా దాడులు జరగడంతో పాటుగా అనేక చోట్ల కార్యకర్తల పైన కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ ఘర్షణ పైన కూడా పార్టీ శ్రేణులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణులను అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా అందరినీ ఉద్దేశించి పార్టీకి సంబంధించి అలా కూటమి అనే కాదు అందరికి కూడా రాష్ట్ర ప్రజలకి ఎక్కువగా కూటమి నేతలు ప్రజలందరికి సంబంధించి కూడా శ్రేణులందరూ కూడా ఆయన సంయమనం అంటే ఓపికగా ఉండండి, మీరు సంయమనం పాటించండి అనేసి కూడా ఆయన పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి వైసీపీ కవ్వింపు చర్యలపైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కేడర్ అందరూ కూడా మీరందరూ కూడా సంయమనం పాటించడంతో పాటుగా ప్రవర్తించాలి, సంయమనంగా ఉండాలనేసి కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులపైన కూడా ఆరా తీసినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ నేతల ద్వారా కూడా సమాచారం తెప్పించుకొని ఎక్కడ దాడులు జరిగాయి, ఎందుకు జరిగాయి అన్న దానిపైన కూడా వివరణ సేకరించారు. అయితే వైసీపీ కవ్వింపు చర్యలు చేసిన సమయంతో పాటు దానివల్ల అలా ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి కూడా అంటే ఈ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి దాడులు ప్రతి దాడులు జరగకుండా చూడాలనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే పిలుపునిచ్చారు. ఈ విషయంలో పార్టీ కేడర్ పూర్తి ఓపికగా ఉండాలనేసి కూడా వ్యవహరించాలనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. అలాగే పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా శాంతి భద్రతలను పరిరక్షించేలా కూడా చర్యలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారనమాట. కాబట్టి తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేశారు. దాంతోపాటుగా ఇక్కడ ఏపీలో దాడులపైన వైఎస్ జగన్ గతంలో ఇలా చేశారు కాబట్టి అంటే వైఎస్ జగన్ అదే వైసీపీ అధినేత ఏపీలో అప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు జగన్ ఏపీలో దాడులు కొనసాగుతున్నాయనేసి ఏపీలో భయానక వాతావరణం టీడీపీ సృష్టిస్తుందనేసి కూడా సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ పెట్టారు. ఎక్స్ వేదికగా కూడా జగన్ పెట్టిన పోస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందనేసి కూడా ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర వ్యవహారం చేస్తున్నాయనేసి ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు ఆర్బీ లాంటి అంటే ఆర్బీకే లాంటి ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారనేసి కూడా ఆయన చెప్పడం అంటే ఎక్స్ వేదికగా స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే గతంలో ఇదే విధంగా ప్రజలు అంటే టీడీపీ శ్రేణులకు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ టీడీపీ సంబంధించి నాయకుల మీద కార్యకర్తల మీద దగ్గర 72,000 కేసులు ఈ 5 ఏళ్ల పాలనలో కూడా అంటే ఎక్కడ ఎవరిని కూడా నోరు తెరవనీయకుండా అంటే కనీసం మాలాంటి పత్రిక అంటే మీడియా సోదరులను కూడా ఎవరికి కూడా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా అంటే నేనైతే నాకైతే ఏం ఇబ్బంది లేదు అంటే నేను చేసేటువంటి వాటిల్లో ఎవరిది తప్పున్నా చెప్పుకుంటూ వచ్చాను. కానీ చాలామందికి మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేకుండా చేశారు మీడియాకి అనేది కూడా. అంటే ఒక రకంగా చెప్పాలంటే మొత్తం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పూర్తిగా కూడా ప్రజలకు మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేకుండా చేశారనే ఒక విధానాన్ని కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతల ప్రవర్తనకు సంబంధించి పూర్తిగా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో పార్టీకి సంబంధించి అనేది కూడా వాళ్ళే స్వయాన చెప్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా మనం చూసాం.
దాంతోపాటు కూడా మనకు కూడా తెలుస్తూనే ఉన్నాయి ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎక్కడ ఏ విధంగా అధికార దుర్వినియోగం ఏ విధంగా పాల్పడ్డారు అనేది కూడా మనమంతా చూస్తూనే ఉన్నాం ఈ 5 ఏళ్ల పాలనలో. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం ఎక్కడైనా సరే కక్షపూరితంగా వెళ్లకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని కూడా మనం కోరుకుందాం. లేకపోతే తప్పనిసరిగా 100% ఈరోజు ఈ మనం 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరాభవం చోటు చేసుకుందో 2029లో కూడా అటువంటి పరాభవం చోటు చేసుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి పరాభవం చోటు చేసుకోకుండా ఉండాలంటే ఇటువంటి దాడులకు కానీ అలాగే కక్షపూరితమైనటువంటి చర్యలకు కానీ తప్పు చేసిన వారిని శిక్షించడం తప్పు లేదు, కానీ ఇటువంటి వాటికి పాల్పడకుండా అన్ని రంగాల్లో ప్రజలకి అన్ని విధాల ఆదుకొని విద్య, వైద్యం, ఉపాధి ఇలా అన్ని రంగాల్ని ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.